నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మదనపల్లె శాఖ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన వేసవి విజ్ఞాన శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోండి. శాఖ గ్రంథాలయాధికారి వసంత కుమారి విజ్ఞప్తి. మదనపల్లె శాఖ గ్రంథాలయంలో ప్రారంభమైన వేసవి విజ్ఞాన శిబిరం. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి. నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకుల డిమాండ్స్ రెండో రోజుకు చేరుకున్న ఎన్ఎంయూ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు. మదనపల్లి శాఖ గ్రంథాలయ సంస్థ భవనంలో వేసవి విజ్ఞాన శిబిరం ప్రారంభించడం జరిగిందని గ్రంథాలయ అధికారి వసంత కుమారి తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని శాఖ గ్రంథాలయంలో ఆమె విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి వసంత కుమార్ మాట్లాడుతూ వేసవి సెలవుల్లో తాము నిర్వహిస్తున్న ఈ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ శిబిరంలో స్పోకెన్ ఇంగ్లీష్, మ్యాథ్స్, తెలుగు నేర్పించడం జరుగుతోందని తెలిపారు. కావున ఈ వేసవిలో విద్యార్థులు గ్రంథాలయ ఆధ్వర్యంలో నిర్వహించనున్న శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ పంచవిభక్తి ఇదమ్మా, ఈ సప్తవిభక్తి ఇదమ్మా అంటే అది కూడా నేర్చుకోండి, బాగా చెప్పగలుగుతారమ్మా. తెలిసి ఉంటుంది, ఒకటో రెండో తెలియకపోతే మనసుని ఏమీ తెలియకుండా అమాయకుడైనటువంటి బాగా వినమ్మా. నేను చెప్పిన పదాలు చెప్పాలి. నేనే పదాలు ఉపయోగించి మనసుని అంటే అమాయకుడైనటువంటి ఏమి తెలియనటువంటి వాళ్ళకి నాయన ఇది మంచి సార్ మనకని చెబుతున్నాడు, మనం ఏకాగ్రతగా వినాలి అనే భావాన్ని ఒక ఉపాధ్యాయుడు నేను భాష తెలుగు కానీ, సంస్కృతం కానీ, తమిళం కానీ, మలయాళం కానీ తెలుసుకుంటారు. ఇంకా పలకండి. సుఖతరముగా తెలుపగవచ్చు, రాగండి తెలుపగవచ్చు. మదనపల్లి శాఖా గ్రంథాలయంలో 28వ తేదీ నుంచి సమ్మర్ క్యాంపు స్టార్ట్ అయిందండి. ఈ క్యాంప్లో మార్నింగ్ 8 నుంచి 11 వరకు ఈ క్యాంప్ జరుగుతుంది. జూన్ 6 వరకు ఈ క్యాంప్ ఉంటుంది. ఫ్రైడే మాత్రమే హాలిడే, గవర్నమెంట్ హాలిడే ఉంటుంది. మిగతా రోజుల్లో రోజు ఉంటుంది. ఈ కార్యక్రమానికి పిల్లల్ని చాలామంది పేరెంట్స్ ఇప్పుడు కొంచెం తగ్గిన లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ కొంచెం తగ్గినారు. పిల్లల్ని చాలామందిని పంపించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతాను. ఈ కార్యక్రమంలో మార్నింగ్ స్పోకెన్ ఇంగ్లీషు, తర్వాత మ్యాథ్స్, తెలుగు పద్యాలు, స్టోరీలు చదివించడం పిల్లలకి ఇవి ప్రస్తుతానికి చేస్తూ ఉన్నాము. ఇంకా కొంతమంది టీచర్స్ వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వస్తే మ్యాథ్స్, డ్రాయింగ్ ఇదంతా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ మీ పిల్లల్ని పంపించి వాళ్ళ పిల్లల్ని అన్ని విషయాల్లో తప్పిదివ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నందు వారు చేపట్టిన రిలే దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎన్ఎంయూ కడప జోనల్ అధ్యక్షుడు వినోద్, అధ్యక్షులు చలపతి, కార్యదర్శి కృష్ణ, రెడ్డి భాష తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమ సస్పెన్షన్, రిమూవల్స్ వెంటనే ఆపాలని, మహిళలకు ప్రభుత్వ జీవో ప్రకారం పిల్లల సంరక్షణ సెలవులు మంజూరు చేయాలని, ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం లేదా సంస్థ ద్వారానే కొనుగోలు చేయాలని, ఇంకా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అక్రమ సస్పెన్స్ రిమూవల్ ఆపాలి. గత 4 సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్లు, మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీవో ప్రకారం పిల్లల సంరక్షణకు సెలవులు, ఈహెచ్ఎస్ స్థానంలో పాత వైద్య, ఏపీఎస్ఆర్టీసీలో మాదిరిగానే కేడర్ స్ట్రెంత్ అమలు, 114 జీవో పొందుపరిచిన మేరకు నైట్ అవుట్ అలవెన్స్ 150 రూపాయల నుంచి 400కు, ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వం లేదా సంస్థ ద్వారా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెలలోనే ఇది 4 టూర్లు ఉద్యమ కార్యక్రమం జరిగాం. 2 రోజులు ఎర్ర బ్యాచ్లు, 2 రోజులు గేట్ ధర్నాలు, 1 రోజు గేట్ మీటింగ్లు, ఈరోజు నిన్న రిలే నిరాహార దీక్షలు రాష్ట్ర కమిటీ పిలిపించింది. ప్రభుత్వం మొండి వైఖరి, మా యొక్క సమస్య డిమాండ్లను వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా ఉండేదాని వల్ల మేము ఉద్యోగంలోకి దిగి సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలని రాష్ట్ర కమిటీ ఒక నిర్ణయానికి ఇచ్చింది.
ఉద్యోగ భద్రత సర్క్యులర్ 1/19 అన్ని డిపోల సర్క్యులర్ను అమలు చేయాలి. అక్రమ సస్పెన్స్ రివ్యూలను ఆపాలి. గత 4 సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్లను వెంటనే ఇవ్వాలి. మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం జీవో ప్రకారం పిల్లల సంరక్షణకు సెలవులు మంజూరు చేయాలి. ఈహెచ్ఎస్ స్థానంలో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ స్థానంలో పాత ఆర్టీసీ విధానాన్ని కొనసాగించాలి. ఏపీఎస్ఆర్టీసీలో మాదిరిగానే క్యాడర్ స్ట్రెంత్ అమలు చేయాలి. 114 జీవో 150 రూపాయలు నైట్ అవుట్ అలవెన్స్ను 400 రూపాయలకు పెంచాలి. ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేటు వాళ్ళ ద్వారా కాకుండా సంస్థ ద్వారా కొని సంస్థలోనే ఉద్యోగాలు కొనసాగించి సంస్థను అభివృద్ధి బాటలకి నడిపించాలని కోరుకుంటున్నాం. అనారోగ్యంగా బాధపడుతున్న ఉద్యోగులకు ఓడీలను అంటే ఉద్యోగం చేయలేకపోతే వాళ్లకు అవుట్సోర్సింగ్ స్థానంలో కల్పించి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నాం. గ్యారేజ్ ఉద్యోగులకు అపరిశుభ్ర సమస్యలు పరిష్కరించాలి. వాళ్ళకు పనిముట్లు కానీ విధమైన సరుకు వాళ్ళకు టూల్స్ సప్లై చాలా వరకు తగ్గిపోయింది, ఆగిపోయినాయి. కాబట్టి అవన్నీ ఈ ప్రభుత్వం దగ్గర నుండి పనులు చేయాలని కోరుకుంటాం. డబుల్ డ్యూటీల అమౌంట్లు పాత విధానం అంటే ముందు 700, 800 ఇస్తారు. దానిని 1200 పెంచాలని డిమాండ్ చేస్తాను. నాన్ ఆపరేషన్ ఉద్యోగులు పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఆఫీస్ సిబ్బందికి దీర్ఘకాల సమస్యలు వాళ్ళకు ప్రమోషన్స్ కానీ క్లర్కులు కానీ వర్క్ లోడ్ ఎక్కువగా ఉంది, వాళ్ళకు ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళకు పని భారం తగ్గించాలని కోరుకుంటున్నాం. ఉద్యోగాల అవసరాన్ని బట్టి ఈవోలు మా యొక్క ఎంకాష్మెంట్ లీవ్లు కూడా మంజూరు చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు మన ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్రం మొత్తం 129 డిపోలు గాను మా నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి గారు తర్వాత వచ్చి ప్రెసిడెంట్ గారు ఆదేశానుసారం ఆర్టీసీ మన ఉద్యోగస్తులు రావాల్సిన డిమాండ్స్ గురించి 2 రోజులుగా రిలే నిరాదీక్ష ఏర్పాటు చేయడం అనేది ఈరోజు 2వ రోజు. ముఖ్యంగా మన ఆర్టీసీలో మన ఉద్యోగస్తులందరూ మనకు న్యాయమైన కోరికలను కోరుతూ మన మేనేజ్మెంట్కి కానీ అధికారులు కానీ తెలపడమైనది. ఎన్ని దఫాలు విన్నవించినా కానీ స్పందన లేకపోవడంతో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిన్న ఈరోజు రిలే నిరాహార దీక్షలో మా అన్ని కమిటీలు పాల్గొని నిరాదీక్ష చేస్తున్నాము. మా ముఖ్యమైన డిమాండ్స్ ఏమంటే మాకు ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు 1/2019 సర్క్యులర్ను ఖచ్చితంగా అమలు చేయాలని, అక్రమ సస్పెన్షన్లు ఆపాలని, గత 4 సంవత్సరాలుగా ప్రమోషన్లు ఆగిపోయినాయి సార్, ఆ ప్రమోషన్లు ఇవ్వాలని, మహిళా ఉద్యోగులకు జీవో ప్రకారం పిల్లల సంరక్షణ కొరకు సెలవులు మంజూరు చేయాలి. ఈహెచ్ఎస్ స్థానంలో అంటే ఇప్పుడు ఉండే ఈహెచ్ఎస్లో ఎక్కడైనా మా ఉద్యోగస్తులు ఎవరైనా అనారోగ్యం పాలై హాస్పిటల్కి పోయినప్పుడు అక్కడ ఈహెచ్ఎస్ పనిచేయడం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి కూడా స్పందించి ఈహెచ్ఎస్ అని పాత వైద్య విధానం అంటే మా ఆర్టీసీలో డిస్పెన్సరీ వైద్య విధానం అనేది దాన్ని అమలు చేయాలి. క్యాడర్ స్ట్రెంత్ అనేది మా ఏపీఎస్ఆర్టీసీలో ఇంతకుముందు ఉండింది, అదే విధంగా ఇప్పుడు లేదు. పాత విధానం ఆర్టీసీలో ఉన్న విధంగానే క్యాడర్ స్ట్రెంత్ను అమలుపరచాలి. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు చాలామంది మానసిక ఒత్తిడి గురై చాలా ఇబ్బందులు పడి అనారోగ్యం పాలవుతున్నారు. వాళ్లకు తగిన విధంగా న్యాయం చేసి ఓడీలు మంజూరు చేయాలి. ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వము లేదా సంస్థ ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలి. ఎలక్ట్రికల్ బస్సులు అనారోగ్యంతో బాధపడుతున్న ఓడీలు కేటాయించాలి. గ్యారేజ్ ఉద్యోగస్తులకు ఉన్న అపరిష్కృత పరిష్కారములు వెంటనే పరిష్కరించాలి. డబుల్ డ్యూటీలకు డబుల్ అమౌంట్ పెంచాలి. నాన్ ఆపరేషన్ ఉద్యోగస్తులు పెండింగ్లోని సమస్యలను పరిష్కరించాలి. ఆఫీస్ సిబ్బంది దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలి. పారదర్శకమైన ట్రాన్స్ఫర్ పాలసీని అమలు చేయాలి. ఉద్యోగస్తుల యొక్క అవసరాన్ని బట్టి ఈఓఎల్స్ మంజూరు చేయాలి. రిటైర్డ్ దంపతులకు ఇప్పటి వరకు ఆల్ట్రా డీలక్స్ వరకునే ఉచిత ప్రయాణ సౌకర్యం ఉన్నది. ఇక మీదట వాళ్ళకు కూడా మాతో పాటు రెగ్యులర్ ఎంప్లాయీస్తో పాటు సూపర్ లగ్జరీలో కూడా ప్రయాణించే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాము. ఆన్కాల్ డ్రైవర్లను సమస్యలను పరిష్కరించాలి. అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు సంస్థ పరంగానే జీతాలు చెల్లించే విధంగా చర్య తీసుకోవాలి సార్. డిప్యుటేషన్లు యథావిధిగా కొనసాగాలి. ఇవి మా న్యాయమైన కోరికలు. పై ప్రభుత్వం కానీ
ప్రభుత్వ పెద్దలు కానీ స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని మా యూనియన్ తరఫున కోరుకుంటున్నాం సార్. జై భీమ్ ఆర్టీసీ యూనియన్ గౌరవాధ్యక్షులుగా జనసేన నాయకులు తోట కళ్యాణ్ను ఎంపిక చేయడం జరిగిందని రాష్ట్ర అధ్యక్షులు కిరణ్ బుజ్జి తెలియజేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నందు జై భీమ్ ఆర్టీసీ యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శిగా రాయల్ రీజనల్ కార్యదర్శి నామతుల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ నందు అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి తమ సంఘం పనిచేస్తుందని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున జై భీమ్ ఆర్టీసీ యూనియన్లో చేరి కార్మికుల సమస్యల పరిష్కారం తమతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. जोहार डॉक्टर बी.आर. अंबेडकर, जोहार डॉक्टर बी.आर. अंबेडकर, जय भीम एसोसिएशन, किरण बुज्जी गारी नायकत्వం, किरण बुज्जी गारी नायकत्వం, తోట కళ్యాణ్ గారి నాయకత్వం, తోట కళ్యాణ్ గారి నాయకత్వం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఉద్యోగుల ఐక్యత. ముందుగా రాష్ట్ర జై భీమ్ అసోసియేషన్ ఆర్టీసీ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కిరణ్ బుజ్జి గారికి నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్య కారణం ఏమంటే ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు దానిని బయటకు తీసుకొని రావాలంటే ఒకరి వల్ల కాదు, దానిని ఒక వ్యవస్థగా మార్చి ఈ విధంగా కొనసాగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని నిర్మించి ఈరోజు మదనపల్లికి తీసుకొచ్చినందుకు మా మదనపల్లి ప్రజలకు కూడా మీ ద్వారా మేలు జరుగుతున్నందుకు మరొకసారి మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తూ మమ్మల్ని ఇందులో భాగస్వామ్యం కమ్మని ఆహ్వానించి మా జనసేన పార్టీ అధ్యక్షులు వారి ఆలోచనలు, ఆశయాలు, విధి విధానాలను నమ్మి జనసేన పార్టీ కూడా ఇందులో భాగస్వామ్యం అయితే మాకు తప్పకుండా న్యాయం జరుగుతుందని మమ్మల్ని ఆహ్వానించిన టీఎస్సీ రాయల్ గారు శ్రీనాథ్ అన్న గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మదనపల్లి నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు షాజాన్ బాషా గారు ప్రజల సమస్యలు ఏవైనా ఉన్నప్పటికీ వారు సమభావంతో అందరినీ సమభావంతో చూస్తూ ప్రతి సమస్యని సానుకూలంగా స్పందిస్తూ పరిష్కరిస్తున్నారు. వారి దృష్టికి మదనపల్లి డిపోలో మీరు ఏవైనా సమస్యలు ఉంటే తప్పకుండా జనసేన పార్టీ ద్వారా కూటమి తరపున అదేవిధంగా జై భీమ్ అసోసియేషన్ ద్వారా వారి దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేస్తూ మరొకసారి ఈ అసోసియేషన్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తూ జై జనసేన, జై హింద్, జై భీమ్. నా పేరు కిరణ్ బుజ్జి. నేను జై భీమ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఏపీఎస్ఆర్టీసీలో బడుగు బలహీన వర్గాలు అంబేద్కర్ వాదులందరూ కలుపుకొని జై భీమ్ అసోసియేషన్ను కొత్తగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దరిమిల అన్ని డిపోలు తిరుగుతూ జై భీమ్ అసోసియేషన్ కమిటీలు వేసుకుంటూ ఈ మదనపల్లి రావడం జరిగింది. మదనపల్లి 1 డిపోలో రాయల్ గారిని డిపో సెక్రటరీగా, 1 డిపో సెక్రటరీగా, మరి నైమతుల్లా గారిని అన్నమయ్య జిల్లా సెక్రటరీగా ఎన్నుకున్నాం. తదనంతరం మేము అనేక డిపోలు తిరుగుకుంటూ ఆర్టీసీలోని అనేక సమస్యలు పరిష్కారం చేసుకుంటూ యాజమాన్యానికి అనుకూలంగా, ప్రభుత్వానికి అనుకూలంగా మా సమస్యలు పరిష్కరించుకుంటూ మేము ముందుకెళ్తున్నాం. ఈ విధంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఆర్టీసీలో ప్రైవేటు పరాన్ని ఆపాలని, ఐదు బస్సుల సంఖ్య తగ్గించాలని, మరి ముఖ్యంగా రిటైర్ అవుతున్న వారికి 6 నెలల ముందే సొంత డిపోలకు ట్రాన్స్ఫర్ ఇప్పించాలని, మిగిలిన బకాయిలన్నీ రావాలని మా యొక్క డిమాండ్గా ఉంటూ మేము ముందుకెళ్తున్నాం. గౌరవాధ్యక్షులుగా ఈరోజు తోట కళ్యాణ్ గారిని ఎన్నుకోవడం జరిగింది ఈ 1 డిపోకి. మరి వారికి మాకు సహకరించాలని, వారి ద్వారా మేము ఇంకా ముందుకి మా అసోసియేషన్ ముందుకెళ్తూ సమస్యల పరిస్థితుల్లో సహాయంగా వారు మాకు తోడుగా ఉండాలని మరొకసారి తెలియజేసుకు సెలవు తీసుకున్నాం. మదనపల్లి 1 డిపో నందు జై భీమ్ అసోసియేషన్ కడప జోన్ 4వ జోనల్ స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జై భీమ్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు శ్రీ ప్రత్తిపాటి కిరణ్ బుజ్జి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ మదనపల్లి 1 డిపోలో ఏపీఎస్ఆర్టీసీ, ఏపీపీటీడీ, జై భీమ్ అసోసియేషన్ మదనపల్లి 1 డిపో గౌరవ అధ్యక్షులుగా శ్రీ మదనపల్లి జనసేన సీనియర్ నాయకులు శ్రీ తోట కళ్యాణ్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాము. నా పేరు టీఎస్సీ రాయల్, అది నిమ్మనపల్లి మండలం. నేను మదనపల్లి 1 డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నాను.
గతంలో బహుజన అసోసియేషన్ డిపో ప్రెసిడెంట్గా ఉన్నాను. దానికి రాజీనామా చేసి జై భీమ్ అసోసియేషన్ నందు సెక్రటరీగా నన్ను ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన మదనపల్లి వన్ డిపోలో చాలా సమస్యలు నెలకొని ఉన్నాయి. అవి ట్రాఫిక్ పరంగా కానీ, ఉద్యోగుల పరంగా కానీ, మన డ్రైవర్లు కానీ, కండక్టర్లు కానీ, డిపో గ్యారేజ్ నందు మెకానిక్లు వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి. మాకైతే జై భీమ్ అసోసియేషన్ ద్వారా మన ఉద్యోగులటువంటి సమస్యలను ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా అవగాహన చేసుకొని పై అధికారులకు విన్నవించుకుంటూ, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు, రవాణా శాఖ మంత్రివర్యుల వారి ఆధ్వర్యంలో ఆయనకి విన్నవించుకొని సమస్యల పరిష్కారం చేసుకుంటామని మరీ ముఖ్యంగా తెలియజేసుకుంటూ, ఈ రాబోయే కాలంలో ఈ సమస్యల పట్ల శ్రీ జనసేన పార్టీ సీనియర్ నాయకులు తోట కళ్యాణ్ గారి సహకారంతో, వారి ఆలోచనలతో ముందుకు వెళ్తూ ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని మదనపల్లి డిపోలోని 2 డిపోల ఉద్యోగులకు అందరికీ కూడా మేము ఖచ్చితంగా విన్నవిస్తున్నాం. ఇక్కడ చాలా సమస్యలు, తాగునీటి సమస్యలు ఉన్నాయి. మహిళా ఉద్యోగులకి రెస్ట్ రూములు కానీ, బాత్రూములు కానీ ఆ విధమైన సమస్యలు ఉన్నాయి. అలాగే ట్రాఫిక్లోను 281 సెక్షన్ డ్యూటీలు బుకింగ్లోనూ చాలా సమస్యలు పేర్కొని ఉన్నాయి. వీటన్నింటినీ త్వరలోనే అందరి సహకారంతో మేము పరిష్కారం చేస్తూ ఉద్యోగులకి ఎల్లప్పుడూ అర్ధరాత్రిలో కూడా అందుబాటులో ఉంటామని మరీ తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీంట్లో రఫీ అతనికి ఏం సంబంధం డాక్యుమెంట్ అంతా వాళ్ళ గతంలో వైసీపీ ప్రభుత్వం పగలగొట్టింది. నిన్న కొన్ని వార్తా పేపర్లో ఈ యొక్క భూమి గురించి తెలియకుండా తప్పుడు ప్రచారం చేశారు. ముఖ్యంగా ఈ స్థలము 2015లో అప్పటి విఆర్ఓ రాజేంద్ర గారు మరియు సయీద్ ఆర్ఏ గారు, అదేవిధంగా కృష్ణమూర్తి గారు, వీళ్ళు ముగ్గురు కూడా ఇచ్చిన పత్రాలు మా దగ్గర ఉన్నాయి. అప్పుడు శివరామరెడ్డి గారు ఎంఆర్ఓగా ఉన్నారు. ఆ అసెంబ్లీ ఇచ్చిన డాక్యుమెంట్స్తో ఇక్కడ పేదలకు ఇచ్చిన వాళ్ళు కట్టకుండా పోయినారు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు కట్టుకున్న తర్వాత ప్రభుత్వం మారింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన 3 రోజులకే ఇక్కడ కట్టున్న ఇండ్లని వీళ్ళు టీడీపీ వర్గానికి చెందిన వాళ్ళు అనేసి ఆ ఇండ్లని పగలగొట్టేసినారు. పగలగొట్టిన తర్వాత ఇక్కడ ఉన్న లబ్ధిదారులు కలెక్టర్ల దగ్గర, అదేవిధంగా ఎంఆర్ఓ దగ్గర పోయి, సార్ మాకు ఈ విధంగా జరిగింది, మేము చాలా పేదోళ్ళమని చెప్తే కూడా ఆ మాటకు వాళ్ళు గౌరవించకుండా వదిలేసినారు. వాళ్ళు తిరిగి వాళ్ళు చెప్పులు అరిగిపోతే కూడా వాళ్ళకి ఇల్లు స్థలాలు కానీ ఇల్లు కానీ ఆ గవర్నమెంట్లు ఇవ్వలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి మదనపల్లికి వచ్చి పోయేటప్పుడు నేను నిమ్మనపల్లి సర్కిల్లో ఆయన వెళ్ళిన తర్వాత పాళ్ళతో నీళ్లతో కడిగిననేసి ఎవరో కొందరు చెప్పడము, దాన్ని వాళ్ళు నిజంగా నమ్మడము, మీరు ఎలా అయినా సరే లోపలైన ఒక భావనతో ఏదేదో చేసినారో అల్లా వల్ల దేవుని వల్ల నాకు ఏం కాలేదు. తర్వాత ఇంకెందుకులే ఈ గవర్నమెంట్లో మనం బాగుపడలేము, ఈ గవర్నమెంట్లో మనం ఏం చేసుకుంటాం, మమ్మల్ని మీరు బతకనివ్వాలనే ఉద్దేశంతో మేము ఈ స్థలాన్ని మర్చిపోయినాం. అంటే ఇక్కడికి రాలేదు. తర్వాత మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఇక్కడ మా శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి దగ్గర ఈ లబ్ధిదారులు 10 మంది కూడా పోయి, సార్ మాకు గతంలో పట్టాలు ఇచ్చినారు, మేము ఇల్లు కట్టుకుంటే వాళ్ళు మా ఇల్లుని దొబ్బేస్తారు సార్, మీరైనా సాయం చేయండి, మాకు ఇల్లు లేవు, మా జాగాలు మాకు ఇచ్చుకుంటే మేము ఇల్లు కట్టుకుంటామంటే ఆయన మీ జాగాలో కరెక్ట్గా ఉంటే మీ పేపర్లో కరెక్ట్గా ఉంటే మీరు క్లీన్ చేసుకోండమ్మా, నేను కాలంతో ఎంఆర్ఓ గారితో మాట్లాడి చెప్తానని అన్నారు. అదేవిధంగా వాళ్ళంతా కలిసి నేను ఇక్కడ ఇది క్లీన్ చేసుకుంటా ఉంటే కొంతమంది వచ్చి దీని గురించి ఏదేదో
రాసేసినారు. ఇక్కడ ఒక కుంట డీకేటీ స్థలం కాబట్టి మాకు తెలిసి ఒక 20,000 నుండి 30,000 రూపాయలు. దీన్ని పట్టుకొని 10 కోట్ల జాగాని కొన్ని 15 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు అని ప్రచారం చేస్తున్నారు. ఇదంతా తప్పుడు ప్రచారాలు. 682B సర్వే నెంబరు. ఈ సర్వే నెంబర్లో 10 గుంటల జాగాలు అంటే 10 మందికి ఒక కుంట ఇస్తూ 10 మంది కూడా ఇచ్చినారు. ఆ రోజు విఆర్ఓ, ఆర్ఐ, మళ్ళీ సర్వే నెంబరు సర్వేరు అందరూ కలిసి ఇక్కడ సర్వే చేసి ఇచ్చినారు. దాని పత్రాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఇది మేము సబ్మిట్ చేస్తున్నాము తహసీల్దార్కి. తహసీల్దార్ గారు మాకు న్యాయం చేస్తారని మేము ఆయన కోరుకుంటున్నాము. ప్రతి ఏటా వేట విరామ సమయంలో మత్స్యకారులకు అందించే వేట పరిహారాన్ని 10,000 రూపాయల నుండి 20,000 రూపాయలకు పెంపు పట్ల కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, పోటీ యజమానులు, మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తూ ఉప్పుటేరులో బోట్లపై ర్యాలీ నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఏటి మొగ బోటు యజమానుల కార్యాలయం నుండి జగన్నాథపురం వంతెన వరకు ఉప్పుటేరు గుండా బోట్లతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ వేట విరామ సమయంలో మత్స్యకారులకు 10,000 నుండి 20,000 రూపాయలు ప్రకటించిందన్నారు. ఇప్పటికే చాలా మందికి లబ్ధిదారులకు వారి ఖాతాలో నగదు చేరాయన్నారు. గత వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులకు పరిహారం ఇవ్వకుండా మాయమాటలతో వారిని అప్పటి సీఎం జగన్ మోసం చేశారన్నారు. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో మత్స్యకార సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మత్స్యకార సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాన్ని తీసుకుని ఈ రాష్ట్రంలో ఎవరైతే సముద్రం మీద ఏటాడి జీవిస్తున్నారో వాళ్ళకి 2 నెలల పాటు వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయం అందించాలని చెప్పి ఒక్కరికి 20,000 రూపాయలు సాయం చేయడం జరిగింది. దానిపైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సముద్రం మీద ఆటపడి జీవించే ప్రతి మత్స్యకారులు కూడా ఈరోజు థ్యాంక్ యూ సీఎం సార్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాకినాడలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తారు వీళ్ళందరూ కూడా ఈ రోజున. దానికి నేను కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారండి. ఏనాడు కూడా ఎవరు కూడా ఈ రాష్ట్రంలో మత్స్యకారులను ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎవరా పట్టించుకున్నారంటే ఈ రాష్ట్రానికి దేశానికి స్వాతంత్రం వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాతే ఈ రాష్ట్రంలో మత్స్యకారులకి జీవన ప్రమాణం మెరుగుపరిచారు, ఆర్థిక సాయం అందించారని గర్వంగా చెప్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను నేను. గతంలో కూడా 2 రకాలుగా జీవిస్తుంటారు వీళ్ళు. కొంతమంది సముద్రం మీద ఆధారపడి బతుకుతారు, జీవిస్తారు ఏటాడుకుని, కొంతమంది చెరువుల మీద జీవిస్తూ ఉంటారు. అలాంటిది 2 రకాలుగా జీవిస్తున్న వాళ్ళందరూ కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సముద్రం మీద ఏటాడు బతికే వాళ్ళకి బోట్లు ఇచ్చారండి, వలలు ఇచ్చారండి, ఇంజిన్లు ఇచ్చారండి, నావలు ఇచ్చారండి. అన్ని రకాలుగా ఆర్థిక సాయం చేసి బలపరిచారు. ఆ రోజున పూర్వం ఎవరైనా చనిపోతే ఇన్సూరెన్స్ కూడా ఉండేది కాదు. మొట్టమొదటి 96 తుఫాన్లో చనిపోతే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా మత్స్యకారులు చనిపోతే ఇన్సూరెన్స్ ₹1,00,000 ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా సాయం చేస్తారు. అలాగే చెరువుల మీద ఆధారపడి బతికే వాళ్ళు కూడా చెరువుల మీద చేప పిల్లలు లేకపోతే చేప పిల్లలు ఇచ్చారు ఆయన. ఆ చేప పిల్లలు పెరిగిన తర్వాత మళ్ళీ అవి పట్టుకోవడానికి వలలు ఇచ్చేవారు ఆయన. వలలు ఇవ్వడం కాదు, మళ్ళీ అవి పట్టుకెళ్ళి అమ్ముకోవాలంటే ఐస్ బాక్సులు ఉండాలి, నిల్వ చేసుకోవాలంటే ఐస్ బాక్సులు ఇచ్చేవారు. దూరం పట్టుకెళ్ళాలంటే మార్కెట్లకి మోపడ్లు ఇచ్చారు, వ్యాన్లు ఇచ్చారు. ఆ విధంగా సముద్రం మీద ఆధారపడి బతికే వాళ్ళకి జీవన ప్రమాణాలు మెరుగుపరిచారు, చెరువుల మీద ఆధారపడే వాళ్ళకి జీవన ప్రమాణాలు మెరుగుపరిచారు. ఏమండి, గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారండి ఈ కులాన్ని. ఎలా నిర్లక్ష్యం చేశారంటే మీ అందరికీ చెప్పాలి, ఈ మాట తెలియాలి రాష్ట్ర ప్రజలందరికీ కూడా. ఆంజనేయ స్వామి జన్మదినాన్ని పురస్కరించుకుని మే 11వ తేదీన సామూహిక ఆంజనేయ స్వామి మాలధారణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ప్రముఖ పంచాంగకర్త శివస్వామి తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాంగకర్త శివస్వామి మాట్లాడుతూ ఆంజనేయ స్వామి జన్మదినాన్ని ఈ సంవత్సరంలో 2 సార్లు జరుపుకుంటారని చెబుతూ ఈ వృత్తాంతాన్ని వివరించారు.
మే 11న ఆలయంలో సామూహిక మాలాధారణ జరుగుతుందని, 21న ఇరుముడి సమర్పణ, 22న సాయంత్రం ఆలయ ప్రాంగణంలో స్వామివారి తోక పూజతో మాలను తీయడం జరుగుతుందని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మన ఆధ్యాత్మికత గురించి తెలియజేయడానికి మాలధారణ వేయించాలని సూచించారు. మదనపల్లి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి రామభక్తులకి, హనుమ భక్తులకి ఒక శుభవార్త. ఎంతో ప్రీతిగా భక్తి ప్రపత్తులతో స్వామివారి మాలాధారణ చేయడం అనేది హనుమత్ భక్తులకి సాధారణంగా విదితమైనటువంటి విషయమే. అటువంటి హనుమత్ దీక్షాధారణ, హనుమత్ మాలాధారణ చేసేటటువంటి భక్తులకి ఒక మంచి అవకాశం కల్పించాలనేటటువంటి సదుద్దేశంతో మదనపల్లి ఎగువ వరాల ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ఒక అవకాశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో మే 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 11 రోజులు మాలాధారణ, 12వ రోజు అయినటువంటి హనుమత్ జయంతి రోజు విశేషంగా ఇరుముడి ధరించి ఇక్కడ వచ్చినటువంటి భక్తులకి ఆ ఇరుముడిని ఇక్కడ స్వామికి సమర్పించడం, అందులో తెచ్చినటువంటి నెయ్యితో స్వామివారికి అభిషేకం చేయించడం, వారు తెచ్చినటువంటి తేనెతో స్వామివారికి మణిసూక్తంతో అభిషేకం చేయించడం ఇత్యాది కార్యక్రమాలు ప్రారంభించాలని సంకల్పించడం అనేది దైవ ప్రేరణతో వచ్చే సంవత్సరం నుంచి మండల దీక్ష అంటే 41 రోజులు హనుమత్ మాలాధారణ చేయడం, దానికి కావాల్సినటువంటి నియమావళిలన్నింటినీ కూడా పుస్తకాల రూపంలో ఇక్కడనే దేవాలయం నుంచి వితరణ చేయడం అనేది జరుగుతోంది ఉచితంగా. తదనంతరం మాలాధారణ చేసినటువంటి తర్వాత ఏ నియమాలను పాటించాలి, ఏ విధంగా జీవన సరళిని కొనసాగించాలి, హిందూ ధర్మాన్ని అదేవిధంగా ధార్మిక చింతనలో యువతను ఏ విధంగా ముందుకు నడిపించాలనేటటువంటి విషయాలన్నింటినీ కూడా అందులో చాలా వివరంగా తెలియజేయడం జరుగుతుంది. ఇక రాబోయే పరాభవనామ సంవత్సరం నుంచి 41 రోజులు ఈ దీక్షాధారణ అనేది పెట్టడం జరుగుతోంది. సాధారణంగా ఎక్కువ మందికి ఒక సందేహం కలుగుతూ ఉంటుంది, ఎందుకు ప్రతి దేవతకి ఒకే రోజు జయంతి జరిపితే ఒక హనుమంతుల వారికి మాత్రం 2 రోజులు జయంతులుగా జరిపిస్తూ ఉంటారు అనేటటువంటి సందేహం సాధారణంగా కలుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే చైత్రశుద్ధ పౌర్ణమి రోజు స్వామివారి విజయోత్సవం అని చేస్తారు. విజయోత్సవం అంటే పురాణ ఇతిహాసాల ప్రకారము 2 కథలను చెప్తూ ఉంటారు. ఏమిటా కథలు అంటే, ఒకటేమో హనుమంతుల వారు జన్మించిన తర్వాత అంటే వైశాఖ మాసంలో అసతి పక్షంలో దశమి రోజు అంటే వైశాఖ బహుళ దశమి రోజు పూర్వభద్ర నక్షత్రంలో శనివారం రోజు స్వామి దేహాన్ని ధరించి మనకి హనుమంతుల వారుగా అవతరించిన తర్వాత బాలుడుగా ఉన్నప్పుడు సూర్యనారాయణ స్వామిని పండుగ భ్రమించి ఆ పండుని స్వీకరించాలి అనేటటువంటి తపనతో ఆ పండుని తీసుకునేటటువంటి ప్రయత్నం చేయడానికని గాలిలో ఎగరడం, అది గమనించినటువంటి ఇంద్రుడు వజ్రాయుధాన్ని స్వామివారి మీద ప్రయోగించడం, అప్పుడు స్వామి కాసేపు తన స్పృహను కోల్పోయి పడిపోయి ఉండడం, వాయుదేవుడైన తన కుమారుడికి ఇటువంటి ఆపద కలిగిందనే బాధతో వాయుదేవుడు మొత్తాన్ని తన శక్తినంతా కూడా స్తంభింప చేయడం, ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ విధంగా స్వామి తిరిగి మేల్కోవడం, దేవత అనుగ్రహాన్ని పొందడం, బ్రహ్మ ఒడిలో తల పెట్టుకుని ఉన్నట్టు బ్రహ్మ తన ఒడిలో ఆంజనేయ స్వామిని తలను పెట్టుకుని ఆయన ఆశీర్వదించి పునర్జీవితుడుగా చేసి చిరంజీవిగా వరాన్ని ప్రసాదించడం ఇత్యాది విషయాలన్నిటటువంటి జరిగినటువంటి రోజు చైత్రశుద్ధ పౌర్ణమి అని చెప్తారు. కాబట్టి ఆ రోజు కూడా స్వామిని జన్మదినంగా ఎక్కువ మంది ఉత్తర ప్రాంతంలో జరుపుకుంటూ ఉంటారు. అదేవిధంగా తెలంగాణ ప్రాంతాల్లో కూడా చైత్రశుద్ధ పౌర్ణమి రోజు జయంతిగా జరుపుతారు. కానీ పరాశర సంహిత మనకు చాలా స్పష్టంగా తెలియజేసేటటువంటి విషయం ఏమిటి అంటే, స్వామివారి యొక్క జన్మదినం వైశాఖ మాసంలో బహుళపక్షంలో వచ్చేటటువంటి దశమి రోజు. కాబట్టి రాబోయే మే 22వ తేదీ హనుమత్ జయంతి మనం విశేషంగా అత్యంత వైభవంగా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి భక్తాదులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణములకు పాత్రలై తరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లె శాఖ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన వేసవి విజ్ఞాన శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోండి. శాఖ గ్రంథాలయాధికారి వసంత కుమారి విజ్ఞప్తి. మదనపల్లె శాఖ గ్రంథాలయంలో ప్రారంభమైన వేసవి విజ్ఞాన శిబిరం. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి. నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకుల డిమాండ్. 2వ రోజుకు చేరుకున్న ఎన్ఎంయూ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు.
ఇది ఇప్పటివరకు నబల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.